जय गुरुदत्त। गुरुभक्तो भवेत् शीघ्रं गुरुगीता जपेन तु धन्या माता पिता धन्यो धन्या वंश्या जना अपि धन्या च वसुधा यत्र गुरुभक्तः प्रजायते। గురుగీత జపించిన వాడు త్వరగా గురుభక్తుడు అవుతాడు. అలాంటి గురుభక్తుని కన్నా తల్లిదండ్రులు, అతని వంశం వారు, ఆ దేశంలోని వారు కూడా ధన్యులవుతారు. చంచలమైన మనస్సుతో ఊగిసలాడే వాళ్లకు ఈ గురుగీత పారాయణం చాలా ఉపయోగపడుతుంది. చంచలంగా ఉండేవాళ్ళకి. ఇదం రహస్యం నో వాచ్యం యస్మై కస్మై చ న ప్రియే అభక్తే వంచకే ధూర్తే పాషండే నాస్తికే తథా మనసాపి న వక్తవ్య గురుగీతా కదాచన. పార్వతి, ఈ గురుగీతను ఎవరికి పడితే వారికి చెప్పరాదు. భక్తి లేని వాడికి, మోసగాడికి, ధూర్తుడికి, పతితుడికి, నాస్తికుడికి చెబుదామని మనసులో కూడా అనుకోకూడదు. వెనుకటి శ్లోకాల్లో చంచలంగా ఉండేవాళ్ళు కూడా దీన్ని పారాయణ చేయవచ్చు అన్నారు. కానీ దీన్ని ఎవరికీ చెప్పకూడదు, వాళ్ళని ప్రత్యక్షంగా, వాళ్ళకు మాత్రం ప్రత్యక్షంగా చెబుతున్నారు. అవును, చెప్పకూడని వారికి చెప్పకూడదు, ఎవరికి చెప్పకూడదు, వాళ్ళకి ప్రత్యేకంగా చెప్తున్నారు. దీన్ని వాళ్ళకు మాత్రం చెప్పకూడదు అని చెప్పేసి. అవును, చెప్పకూడని వారికి కూడా చెప్పరాదు. ఇది విద్యా నియమం, లోక నియమం కూడా. ఆకలి లేని వారికి అన్నం పెట్టకూడదు. చాలామందికి మంచి వాద్యాలు నేర్చుకోవాలని ఉంటుంది వాళ్ళకి. వాళ్ళ ఊరికి వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోయినా కూడా వాళ్ళ తల మీద రుద్దితే రాదు అది. వాళ్ళు ఏమన్నా భోజన ప్రియులు కాబట్టి వాళ్ళకి భోజన ప్రియం, వస్త్ర ప్రియులు, డబ్బుల ప్రియులు కావాలంతే. మంచి జ్ఞానం అక్కర్లేదు వాళ్ళకి. ఆ కోరికలు ఉన్నాయనే దృష్టితోనే కొంతమందికి దొరకపడుతుంది చేయాలనేటువంటి. అది ఒక కొనుక్కున్నట్టుగానే లెక్క, డబ్బులు పెట్టి. నిరంతరం అన్నదానం చేసినందువల్ల నువ్వు మహాదాత అవుతావు కదా అని జనమంతా బీదవాళ్లు కావాలని కోరుకోరాదు కదా. నువ్వు అన్నదానం చేస్తున్నావు, అందరికీ అన్నం దొరకకుండా ఉండని, దరిద్రులైపోని అని అంటే నీలో ఉండే డబ్బు ఇవ్వచ్చు కదా. నిజమే. అప్పుడేమనిపిస్తుంది నీకు? ఆ అవసరము లేకపోయినా కూడా నీ ఏదో పెద్ద మనిషిలాగా అనుకొని నువ్వు చేయాలని చెప్పేసి అట్లా అనుకుంటూ జనమందరూ కూడా దరిద్రులైపోవాలా, వాళ్ళందరికీ ఆకలి కావాలా, ఎందుకంటే నేను అన్నదానం చేస్తున్నాను కాబట్టి. అట్లా ఆ విధమైనటువంటి కోరుకొని ఆ కోరికను కోరుకోకూడదు. అలాగే నువ్వు గురువు కావటం కోసం ప్రతి వాడికి ఉపదేశాలు చేయకూడదు. ఇష్టపడిన వాళ్ళకంతా ఉపదేశం చేస్తూ ఉంటారు, అది కూడా తప్పే. కానీ మీ స్వామీజీ అనర్హుల్ని కూడా వదిలిపెట్టాడు, అందరినీ తీసుకుంటాడు. వాళ్ళను అర్హులుగా చేసి వాళ్లకు ఉపదేశిస్తారు. జై గురుదత్త.